అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలంలో ఎటపాక పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సీనియర్ నాయకులు పాటి చలపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పాటి చలపతిరావు, జిల్లా తెలుగు యువత నాయకులు పాటి సంపత్ కుమార్, ఐటీడీపీ మండల ఇన్ఛార్జ్ బాచినేని శ్రీకాంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సరిహద్దు వెంకన్న, బానోత్ సక్రం, బానోత్ అశోక్, వార్డు మెంబర్ అలవాల వెంకట్రావు, దాడి చిన్న సూరయ్య, తంగెళ్లపల్లి పుల్లయ్యాచారి, కొమ్మరోజు కొండబాబు, దాడి రామకృష్ణ, దాడి శ్రీనివాసులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో, అలాగే ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని ఆ రోజు ఈ నినాదాన్ని ఎత్తుకొని తెలుగుదేశం పార్టీ అనే పార్టీని 1982లో స్థాపించి 1983లో అధికారం చేపట్టడం జరిగింది. ఏదైతే అధికారం చేపట్టే ముందు ఢిల్లీలో ఒక ఆధిపత్యాన్ని చలాపిస్తూ దేశం మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకుని దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తూ 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ఉద్దేశాన్ని ప్రపంచానికి చాటిన రోజు 1983లో తెలుగుదేశం పార్టీని విజయం వైపు పరుగులు పెట్టిస్తూ విజయాన్ని దిశగా అడుగులు వేస్తూ ఎన్నో అభివృద్ధి పనులు చేసి పార్టీని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ గారి మరణం తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యంగా సీఎం అయినప్పుడు రాష్ట్రం పరిస్థితి అసలు బాగోలేని పరిస్థితి ఉండే. ఆ రోజు హైటెక్ సిటీ అని